అనుకుంటా కానీ ఇట్లా సామాన్ వాళ్ళకు మా డాడీ. నువ్వు చదువుతూ ఉండు, నేను యామినిని కలిసి వస్తా. రవి, హాయ్ గౌతమ్. హాయ్, యామిని ఉందా? యా, షీఈస్ దేర్. హాయ్ యామిని. ప్రదీప్ ఎట్లను? యా, ఫైన్. యామిని, నీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు సీనుగాడు ఇల్లందులో కూలోడు. అంటే వాడు మంచిగా చదువుకొని ఒక పెద్ద ఉద్యోగం చేసి ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న వల్ల కూలోడు అయిపోయి ఓ జిడ్డు బాగుందని మనకి అంటగట్టారు. సీను ఎవరు, స్మిత ఎవరు, సువర్ణ ఎవరు? వాట్ ఆర్ యు టాకింగ్? ఓ, నీకు చెప్పడం మర్చిపోయా. నేను రాయడం మొదలు పెట్టా. అండ్ ఐ వాంట్ టు సెలబ్రేట్ విత్ యూ. యామిని, ఈరోజు ఆఫీస్ హాఫ్ డే పెట్టావా? తిన్నావా నువ్వు? నువ్వు తినకపోతే అసలే నీకు తలనొస్తుంది. రారా, బయటికి వెళ్దాం. రా, నాన్నకింగ్ వెళ్దాం. నువ్వు అట్లా సడన్గా ఇల్లు వదిలేసి వెళ్ళకి యామిని. ఎక్కడున్నావు రాత్రి? నాన్న వాళ్ళ ఇంటి దగ్గర. యామిని మ్యామ్, 5 minutes టైం ఇస్తారా? మేడం ఇప్పుడు లంచ్కి వెళ్తున్నారు, తర్వాత చూసుకోండి. ఓకే సార్. హాయ్ సార్. హాయ్. నమస్తే సార్. నమస్తే మేడం. ఎవరిని పడితే వాడిని నా పర్మిషన్ లేకుండా లోపలికి పంపించదని చెప్పానా లేదా? ఇఫ్ ఎనీవన్ ఎంటర్స్ వితౌట్ మై పర్మిషన్, యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ జాబ్. ఎవరిని పడితే వాడని ఎవరిని అన్నది? మిమ్మల్ని కాదు బాబు. ఎవరిని పడితే వాడని ఎవరిని అంటున్నావు? యామిని, అరే తీ డోర్ తీ. ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. ప్లీజ్ బాబు, మీరు వెళ్ళండి బాబు. ఎవడు పడితే వాడు అని అట్టగోలుగా మాట్లాడుతుంది. కానీ ఎవడి మూలాన తన ఈ ఆఫీస్లో కూర్చుందో దానికి జీవితంలో తెలియదు. ఏంటి సార్ ఇది?